నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు తొలి గంటల్లో ఒక ఆనందమైన సంఘటన, ఒక అద్భుతమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. నా ఇంటి పిల్లలు, నా దేశ ప్రజలు, నా ఆడబిడ్డలు, నా రక్త సంబంధికులు క్రికెట్లో విశ్వవిఖ్యాత విజేతలుగా నిలిచారు. ఇది ఒక అద్భుతమైనటువంటి పరిణామం. జాతి సంఘటితకు, సామరస్యానికి తరచూ చాలామంది పెద్దలు మాట్లాడే సనాతన ధర్మమైనటువంటి భారతీయ సంస్కృతి నినాదం భిన్నత్వంలో ఏకత్వానికి ఇదొక గురుతు. నా బిడ్డలు ప్రజలకి ఒక మార్గనిర్దేశనం చేశారు. ఎవరెవరో నా బిడ్డలకి కులం, మతం అనేటువంటివి అంటగట్టి మాట్లాడుతున్నా నా బిడ్డలు చెక్కు చెదరలేదు. నా బిడ్డలు తమకిష్టమైన దైవాన్నే శ్లాఘిస్తూ తమ విజయాన్ని సందర్భంగా ప్రార్థనలు చేశారు. నా బిడ్డలు కలిసికట్టుగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా అందరినీ ఆహ్లాదపరిచారు. ఇది నా బిడ్డల పట్టుదలకు నిదర్శనం. ఇది నా ఆడబిడ్డల పట్టుదలకు నిదర్శనం. ఇది ఈ భారతదేశంలోని కొన్ని కుటుంబాలకు కాదు, మొత్తం కుటుంబాలన్నిటికీ, కులాలు, మతాలకు అతీతంగా గర్వించదగినటువంటి విషయం. నా మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఈ సందర్భంలో కూడా గెలిచిన క్రీడాకారులు, ఆటగాళ్ళు తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే దయచేసి మతం అంటగట్టొద్దు, దయచేసి కులం అంటగట్టొద్దు. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే సనాతన ధర్మంలో ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కడు హిందువే. హిందువు అయిన తర్వాత మాత్రమే అతను బుద్ధిస్ట్ అయినా, క్రైస్తవుడైనా, అతను ముస్లిం అయినా, లేదా శైవుడైనా, వైష్ణవుడైనా. జై భారత్, జై నా ఆడబిడ్డలు.